Hey everyone, welcome to my very first cooking video. ఫస్ట్ కుకింగ్ వీడియో అంటే డెఫినెట్లీ ఎవరైనా వాళ్ళ ఫేవరెట్ రెసిపీని షేర్ చేస్తారు కదా. సో నేను కూడా అంతే. ఈరోజు నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన డ్రాగన్ చికెన్ రెసిపీని షేర్ చేయబోతున్నా. క్రిస్పీగా, స్పైసీగా మరియు అమోఘమైన రుచితో నిండిన ఈ డిష్ని చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళే ముందు డ్రాగన్ చికెన్ ఎందుకు నా ఫేవరెట్టో నేను మీకు చెప్తాను. నేను ఫస్ట్ టైం డ్రాగన్ చికెన్ని రెస్టారెంట్లో తిన్నా. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ స్పైసీ స్వీట్ సాసెస్తో పూత పూసిన ఆ క్రిస్పీ చికెన్ని తింటుంటే అబ్బా చాలా బాగా నచ్చేసిందండి. చెప్తుంటే మీకు కూడా అలాగే నోరు ఊడిపోతుంది కదా. అయినా మనం ఇంట్లో కుక్ చేసుకుని తింటే ఆ టేస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. అది ఇంకా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. అండ్ ట్రస్ట్ మీ, ఈ రెసిపీ చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 500 గ్రాములు కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్, 2 కోడిగుడ్లు, కార్న్ఫ్లవర్, సాల్ట్, పెప్పర్, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, సెసమే సీడ్స్ అంటే నువ్వులు, సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతే అండి. ఇప్పుడు తయారీలోకి వెళ్దాం. ముందు ఒక 2 కోడిగుడ్లను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కావలసినంత పెప్పర్ను, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఈ రెసిపీలో నేను పెప్పర్ని ఎక్కువగా తీసుకుంటున్నాను, కారం యాడ్ చేయట్లేదు కాబట్టి. మీరు కావాలంటే కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ను, 2 టేబుల్ స్పూన్లు వెనిగర్ను వేసుకోవాలి. తర్వాత కావలసినంత కార్న్ఫ్లవర్ను వేసుకోండి. నాకైతే 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ పట్టింది. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాగా కలుపుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకుని మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకుని మనం కడిగి పెట్టుకున్న 500 గ్రాముల చికెన్ను ఇలా చూపించినట్టుగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుని ఒక అరగంట లేదా గంట కానీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి మ్యారినేట్ అవ్వడానికి. మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే రాత్రంతా కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలోకి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ తీసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని తీసుకుని ఒకసారి బాగా కలిపి పీసెస్ని ఫ్రై చేసుకోండి. నేనైతే ఒక 70% ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుని ఒక 5 నిమిషాలు ఉంచి మళ్ళీ అదే ఆయిల్లో వేసుకున్నా. ఇలా చేయడం వల్ల చికెన్ బాగా క్రిస్పీగా అండ్ బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా చూపించినట్టు అల్లాన్ని, స్ప్రింగ్ ఆనియన్స్ను, వెల్లి ఉల్లిపాయలను చిన్నగా, ఉల్లిపాయను, క్యాప్సికమ్ను పెద్దగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర తరుగును కూడా ఉంచుకోండి. ఇప్పుడు ఒక పాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నువ్వులను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ను, సోయా సాస్ను, టొమాటో సాస్ను అండ్ వెనిగర్ను 2 టేబుల్ స్పూన్స్ కాడికి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాన్ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ వేడి ఎక్కాక అల్లం మరియు వెల్లి ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోండి. అల్లం మరియు వెల్లి ఉల్లిపాయలు బాగా వేగాక అందులో క్యాప్సికమ్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్ను అలాగే కొత్తిమీర తరుగు వేసి బాగా వేయించుకోండి.
ఆనియన్ ముక్కలు బాగా మెత్తబడేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న సాసెస్ అన్నిటినీ పాన్లో వేసుకోండి. ముందే చెప్తున్నానండి, మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేను మా రుచికి సరిపడాగా 2 చెంచాలు కడిగి వేసుకున్నా. తర్వాత చికెన్ పీసెస్ని కూడా వేసుకొని బాగా టాస్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకున్నారంటే చాలా అద్భుతమైన రుచి వస్తుందండి. ఆ సాసెస్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టి తినేటప్పుడు జ్యూసీగా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఇలా గనక మీరు ట్రై చేసి తిన్నారంటే మీరే అంటారు చాలా బాగుందని. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో అంతే అండి, మన క్రిస్పీ, జ్యూసీ, ట్యాంగీ అండ్ స్పైసీ డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరను, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ నువ్వులతో గార్నిష్ చేసి తింటే ఉంటుందండి. అబ్బా, నేను మీకు చెప్తే తెలిసేది కాదండి ఈ డిష్ యొక్క టేస్ట్. మీరు కూడా ట్రై చేసి తిని చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ డిష్ పార్టీస్కి, ఫ్యామిలీ డిన్నర్స్కి చాలా బాగుంటుందని, మీకు మీరే సెల్ఫ్ ట్రీట్ ఇచ్చుకోవాలన్నా ఈ డిష్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ డిష్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అలాగే మీరే కనుక ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ ఫేవరెట్ డిష్ని షేర్ చేయాలి అనుకుంటే ఏ డిష్ని షేర్ చేస్తారో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ నేను ఏ రెసిపీని చేయాలో కూడా కమెంట్ చేసి చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. So stay tuned. Till then, happy cooking!